అంతర్జాతీయ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ప్రస్తుతం ఇరాన్కు తలనొప్పిగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో రక్షణ కోసం ఇరాన్ స్వయంగా ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లు ఇప్పుడు ఆ దేశానికే పెను సవాల్గా నిలిచాయి. చిందరవందరగా సరైన రికార్డులు లేకుండా చిన్న పడవల ద్వారా ఈ మైన్లను అమర్చడం వల్ల ప్రస్తుతం వాటి ఆచూకీ లభ్యం కావటం లేదు. పైగా సముద్ర ప్రవాహాలకు ఇవి కొట్టుకుపోవడంతో వాటిని గుర్తించి తొలగించటం ఇరాన్ నౌకాదళానికి కత్తిమీద సాములా మారింది. ఈ వైఫల్యం వల్ల ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించడం ఆలస్యమవుతోంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% వాటా కలిగిన ఈ జలసంధి మూతపడటం అంతర్జాతీయ మార్కెట్ను కలవరపెడుతోంది. ముఖ్యంగా భారత్ వంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించినప్పటికీ ఈ అదృశ్య మైన్ల భయం వల్ల రవాణా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకలకు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచిస్తోంది. అయితే నిర్ణీత రుసుము చెల్లించే నౌకల కోసం ప్రత్యేక మార్గాన్ని కేటాయించినట్లు వస్తున్న వార్తలు మరిన్ని విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ సంక్షోభం కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా దౌత్యపరమైన చిక్కులను కూడా తెచ్చిపెట్టింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న కీలక చర్చలపై ఈ మైనింగ్ అంశం ప్రతికూల ప్రభావం చూపుతోంది. అస్తవ్యస్తమైన మైనింగ్ ప్రక్రియ వల్ల వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న ముప్పుపై వాషింగ్టన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ ఇరాన్ తన సొంత మైన్లను తొలగించడంలో విఫలమైతే అది మధ్యప్రాచ్యంలో ఇంధన భద్రతను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది.